हेडक्वार्टर. So I have seen the statistics of Haryana also. अगर आपने देखेंगे तो 1000 पुरुषों के लिए वहाँ पे अराउंड 885 फीमेल्स है. So I hope that जो भी अपने घर में जो भी लड़कियां हैं वो जिम्मेदारी मतलब बोझ नहीं लगना चाहिए हमें काम करने वाले बड़े बड़े लोग हैं. तो मैं इनसे दरख्वास्त करूंगा कि थोड़ा बहुत जो डाउरी का कल्चर है वो थोड़ा कम होना चाहिए. మిగతా సభ్యులు ఎక్కడ చెదిరిపోలేదు. అలాగే ప్రతి గుండెల్లో పేదవాని గుండెల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ జూబ్లీస్ నియోజకవర్గం కానీ దాదాపు నగరంలో ఎంతో మంది గుండెల్లో ఇంకా అన్న బతికే ఉన్నాడు. ఆయన ప్రతిరూపము ఈరోజు విజయారెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఖైరతాబాద్ కార్పొరేటర్ గా రెండోసారి ఎన్నికయ్యి అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసింది. మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ మాతా సేవా సమితి ఎంతో గొప్పగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఎంత ఘనంగా ఎంతో భక్తితో అంకిత భావంతో చేస్తున్న ఆ భక్తిని ఒక 2 మాటల్లో పాడాలనుకుంటున్నాను. జయ జయోస్తు మాతృభూమి. మరి చిన్న వయసులోనే పూజ వచ్చినా కూడా ఆమె ప్రతి అడుగును ఒక సవాలుగా తీసుకునేది గారు. పద్య నాటకాల్లో పౌరాణిక పాత్రలో సత్యభామంగా శ్రీకృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా మేరీ మాతగా అనేక పాత్రలు వారి ప్రదర్శనమిస్తున్నారు. మరి అభినవ సత్య ఆంధ్ర సత్యభామ అనేక బిరుదులు ఉన్నాయి ఆయనకి. సత్యభామలో ఎంత కోపం ఉందో అంత కోపం ఆమెలో ఉంది. కసిగా ఎదగాలని ఒక మా శ్రీనివాసుడిగా చేసిన మహిషాసురుడిగా ఈ అబ్బాయి అదనాడు చెలగిన వాడు. నెక్స్ట్ ఎర్ర ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదిత్యనగర్ హైదరాబాద్. చేస్తాం. I congratulate his spirit and welcome him here and is glad to receive the felicitation. సన్మానించుకోవటము మా యొక్క సంస్థకు మరి మా సభ్యులకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానం ఎందుకు చేశామంటే వారు కూడా మాలాగా ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిదాయకంగా ముందు ఇంకా కొంతమందికి వారు కూడా సేవలు అందించాలని, మేము చేసిన సేవలు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటాయని కూడా మేము భావిస్తున్నాము. లాక్డౌన్ టైంలో అందరికీ అందుబాటులో ఉన్నా కూడా శ్రీ మాతా సేవా సమితి ఫౌండర్ నా పేరు విజయ కుసుమ గారు నా పేరు. మేము మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. శ్రీ మాతా సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. నా పేరు కుసుమ విజయ. ఆదిత్యనగర్లో ఉంది మా సంస్థ. ఈ సంస్థ ద్వారా మేము లాక్డౌన్ టైంలో రోడ్డు పైన రోడ్లు కొట్టుకొని బతికేవాళ్ళు, బ్యాట్లు తయారు చేసుకునే వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాము. అవే కాక కంటి పరీక్షలు చేయించడం, ఆపరేషన్లు చేయించడం, కంటి అద్దాలు ఇప్పించడం, ఇంకా చాలామందికి పేద మహిళలకు, గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ లోపం ఉన్న వారికి శ్రీమంతాలు చేయటము, ఊర్లలో ఉండే పిల్లలు 10th ఇంటర్ చదివిన వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించడం. ఈ కుట్టు మిషన్ నేర్పడానికి సూర్యాపేటలో మా బ్రాంచి ఉన్నది. కోసోజు పద్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి మేము మిషన్ కుట్టు నేర్పించడం జరిగింది. మేడ్చల్లో కూడా ఉంది మా బ్రాంచ్. ఇవే కాకుండా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళకి ఏమి అవసరమో సర్వే చేస్తూ అవసరం ఉన్నవి మాత్రమే ఇప్పిస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా చాలా చేసామని చెప్పాలని ఏమీ లేదు. మేము ఒక్క నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు కాదు సేవ చేసేది, ఊపిరి ఉన్నంత వరకు కడశ్వాస వరకు చెయ్యాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాము. ఈరోజు ఎందుకు ఎంచుకున్నామంటే మహిళల్ని గుర్తించడం, మహిళల్ని సన్మానించడం. ఈ మహిళా దినోత్సవం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ముందు మహిళలు ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తారన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ సేవా కార్యక్రమాన్ని నా తర్వాత నా సభ్యులు కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? భవిష్యత్తులో ఏమి చేస్తారు అని అంటే
మా సంస్థకి ఎంతోమంది దాతలు సహకారం అందించాలి. దాతల సహకారం అందిస్తే ఇంకా చాలా చేయాలని ఉంది. ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక ఓల్డేజ్ హోమ్ ఉందండి. ఓల్డేజ్ అంటే మామూలు వాళ్ళకు ఉంది, వికలాంగులకు లేదు ఓల్డేజ్ హోమ్. దాతలు సహకరిస్తే వికలాంగులకు ఓల్డేజ్ హోమ్ పెట్టాలని ఉంది. దీనికి ఎవరైనా దాతల సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న చిన్న కార్యక్రమాలే అనిపిస్తుంది, అలాంటి పెద్దలు చేయాలని మాకు సంకల్పం ఉంది. మేడం, ఈరోజు ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఎవరెవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేశారు? ఈరోజు చీఫ్ గెస్ట్ని పిలిచాము, వారు వచ్చి ఎమ్మటే వెళ్ళిపోయారు. జూపల్లి కృష్ణారావు గారిని పిలిచాము, మేయరు రాణులు వదిలేసేయండి ఎందుకు వచ్చిన వాళ్ళు మామిడి హరికృష్ణ గారు, దేవకాశ్ శర్మ గారు, మామిడి హరికృష్ణ గారు వచ్చారు, యోగా శర్మ గారు వచ్చారు, దైవజ్ఞ శర్మ గారు, విజయారెడ్డి గారు వచ్చారు, విద్యా సౌదా నుండి కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు, జిహెచ్ఎంసీ నుండి పద్మజ మేడం గారు, ఈఎస్ఐ నుండి డీన్ సారు శిరీష్ కుమార్ గారు వచ్చారు. ఇలాగ ఇంకా చాలా మంది వచ్చారు. ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? అవార్డు 35 మందికి ఇచ్చాము. మాతా పురస్కారం ఇచ్చాము. అందులో పద్మప్రియ అనే వికలాంగురాలు, ఆమె ఇండియాలో 3 అవార్డులు తీసుకున్నది. మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు మేడం? ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు మీ సంస్థ ద్వారా? సంస్థ 2019లో ప్రారంభించాము. 18లో రిజిస్ట్రేషన్ చేశాము. ఈ సంవత్సరం 7th యానివర్సరీ చేశాము. ఎలా అనిపించింది ఈరోజు? ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు మీకు. ఇంకా గ్రాండ్ సక్సెస్ కావాలి. ఈరోజు మంచిగానే అయింది, కానీ ఇంకా బాగా అవ్వాలి. మేడం, ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా సమాజానికి మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఉమెన్స్ డే గురించి మనం ఏం చెప్పగలుగుతాం? మెసేజ్ చెప్పండి, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. స్త్రీ అంటే స్త్రీని గౌరవించటము. స్త్రీని గౌరవించుకోవాలి, స్త్రీని అగౌరవపరచకూడదు. స్త్రీని ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు పొందుకుంటారు అని చెప్తారు. అలాంటి స్త్రీని గౌరవించుకోవటము మాకు అదృష్టంగానే భావిస్తున్నాము. స్త్రీని ఎప్పుడు ఈ ప్రపంచంలో పూజిస్తూనే ఉంటారు. సూపర్, నైస్, థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు శ్రీ మాతా సేవా సమితి సంస్థ వారు చాలామంది ఉమెన్స్కి ఏంటంటే దేర్ లైఫ్లో సక్సెస్ సాధించిన ఉమెన్స్కి వరకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఒక బూస్ట్ డోస్ లాగా అన్నట్టు కొంతమందిని మహిళల్ని పిలిచేసి మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని వాళ్ళకు కొంతమంది మహిళలకు సత్కారం చేయడం జరిగింది. ఆ ఈవెంట్లో నన్ను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అవార్డు తీసుకున్న మహిళలందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది అవార్డు అనేది ఒక బాధ్యతను పెంచుతుంది. ఇంకా లైఫ్లో సక్సెస్ అయ్యి మీరు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది మీకు? అదే అండి, మహిళలు అంటే మన తల్లి అంటే మహిళే కాబట్టి, మన భార్య మహిళే, చెల్లెలు మహిళే కాబట్టి స్త్రీ లేని ప్రపంచమే లేదు. కాబట్టి మనము ఆల్వేస్ మనము మహిళల్ని గౌరవించాలి, తల్లిని బాధ్యతగా తీసుకోవాలి, భార్యను ప్రేమించాలి, చెల్లిని ఆశీర్వదించాలి, ఇలా చెప్తారు కదా. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి మేడం గారికి మేడం కుసుమ విజయ గారు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడతో అనుబంధం ఉందండి. ఆవిడ చేసే కార్యక్రమాలకి మా వంతుగా కూడా మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటాము. ఆవిడ మా దగ్గరికి వస్తుంటారు. సార్, ఈ ఉమెన్స్ డే సందర్భంగా సొసైటీకి, సమాజంకి ఏదైనా మెసేజ్ ఉమెన్స్కి గౌరవించడం ఆ విధంగా? మహిళా దినోత్సవం అనేది ఎప్పుడూ సంవత్సరం కోటి కాదండి, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఎందుకంటే మన లైఫ్లో ఒక ఉమెన్ యొక్క రోల్ అలాంటిది అన్నట్టు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక ఇంట్లో స్త్రీ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అంటే ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఇది మహిళా దినోత్సవం అనేది ఏదో పాశ్చాత్య సంస్కృతి, మనది కాదు ఇది. కాకపోతే ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళలను గౌరవించాలి, ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలి. నా అభిప్రాయం అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహిళ మీద ఒక వనిత ఆడవాళ్ళ కోసమే ఏర్పడిన ఈ యొక్క ఛానల్ నిరంతరంగా వారిని ఎంతో మందిని వెలికి తీసి సమాజానికి చూపిస్తున్నారు, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని వారు చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వనితా టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీటి వనితా టీవీ ద్వారా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కుసుమ మేడం గారికి. అయితే ఈరోజు ఈ కార్యక్రమాల్లో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి
మరోసారి నన్ను ఇంకొంచెం ప్రోత్సహించినందుకు, చాలామంది తెలియని ఈ జనరేషన్ వారికి కూడా మళ్ళీ నన్ను తెలియజేసినందుకు శ్రీమాతా సేవా సమితి వారందరికీ అందరికీ కూడా తర్వాత కుసుమ విజయ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ కెరీర్లో దాదాపు ఎన్ని అవార్డ్స్ రావచ్చు ఇప్పటివరకు? నా కెరీర్లో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. Super. బట్ మెయిన్ అవార్డు ఏంటంటే Yes. నాకు భారత రాష్ట్రపతి చేత 3 సార్లు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అది ఒక తెలంగాణ బిడ్డగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఏంటంటే ఎస్, మహిళ ఎప్పుడైనా సరే ఏ లోపం ఉన్నా ఇప్పుడు నేను చూస్తే మీకు అట్లా అనిపించవచ్చు. కాకపోతే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను అంటే మహిళ వేసే ప్రతి అడుగు చాలా అప్రమత్తంగా వేయాలి, చాలా ఆలోచనతో వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజంలో అని ఈ సందర్భంగా నేను అంటే ఈరోజు ఈ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు కూడా అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అయ్యారు? రవీంద్ర భారతి అనేది నాకు ఎస్, చిన్నప్పుడు అంటే గత 25-30 సంవత్సరాల నుంచి రవీంద్ర భారతిలో నేను అనేక నాటకాలు వేశాను, చాలా సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడాను, ఆర్కెస్ట్రాలలో. చాలా మంది పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు లాంటి గొప్ప వాళ్ళ చేత సన్మానాలు అందుకున్న వేదిక. నాకు ఇక్కడ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితం ఈ ప్రెమిసెస్ లోనే గడిచిపోతే బాగుండు అనిపించే అంత అనుబంధం నాకు రవీంద్ర భారతి. సూపర్ సూపర్ మేడం. ఏమన్నారు కదా? ఎస్ ఎస్ మేడం, మీరు మీ మేడము నేనేమి ఇవ్వగలను అన్న అంటే ఒక ముద్దు ఇవ్వండి అన్నారు. ఎలా అనిపించింది మీ స్నేహితురాలు ఈరోజు అవార్డు తీసుకోవడం? మీకు ఎలా అనిపించింది మేడం? ఒక చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, అసలు మా మేడం పద్మావతి గారిని కలవటం అంటే నాకు ఎస్, 100 అవార్డ్స్ తీసుకున్న గొప్ప వ్యక్తి, 100 అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి, 100 అవార్డ్స్ తీసుకున్న గాయకురాలు. ఎస్, వారి నుంచి మన ఈ రోజు దొరకటం అంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ ఆనందంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది.